రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. राजा का पुस्तक, दूसरा राजा का पुस्तक 9वां अध्याय में और 9 वचन से हम लोग पढ़ेंगे। అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి. 9వ అధ్యాయం వచనం అండి. మొదటి వచనం స్క్రీన్ మీద వస్తుంది చూడండి. 9वां वचन में दूसरा राजा का पुस्तक 9वां अध्याय पहले वचन पढ़ेंगे। तब एलिशा भविष्यवक्ता के चेहरे से मैं एक को बुलाकर उसको कहता हूँ, कमर बांध और हाथ में तेल की यहाँ कुपी लेकर गिलाद के रामोत को जा। చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. पढ़ा हुआ वचन के लिए हम लोग प्रार्थना करके वचन अध्ययन करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपका नाम के लिए हम धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని వేడుకుంటూ, पढ़ा हुआ वचन में आप आशीष करके हमें संदेश देने के लिए विनती करते हुए, మా ప్రభువా, మీ వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా ధ్యానము చేస్తుండగా మీరు మాతో మాట్లాడి మమ్మను బలపరచుచు ఉన్నందుకు స్తుతించుచు, प्रभु वचन से आप आशीष करके हम सीधे तरह से हमारे से बात कर रहे हैं, इसी के लिए धन्यवाद करते पिता। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. यीशु मसीह के पवित्र नाम से मांगते पिता, आमीन। ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి ఎలీషా జీవితంలో చాలా పాఠాలు మనం వింటూ వచ్చాం. प्रियनो, एलिशा का जीवन से बहुत सारा अध्ययन करके संदेश हम लोग सुना है। ఎలీషా యొక్క ప్రారంభం, మధ్యస్థం, ముగింపు అంటే మరణం వరకు ఆయన చరిత్ర చాలా వివరంగా విన్నాం. एलिशा का जीवन के बारे में आरंभ से लेकर मध्यस्थ में अंतिम तक वो मरण पाने का तब तक हम लोग अध्ययन किया है। ఇప్పుడు ఎలీషా చేసిన ఉద్యోగం కొరకు మనం మాట్లాడబోతున్నాం. एलिशा ने जो उद्योग किया, तो जो काम किया, उसी के बारे में हम लोग अध्ययन करने वाला है। ఆయన ఎవరు అని అన్నప్పుడు 9వ అధ్యాయం మొదటి వచనములో అంతటా ప్రవక్తయగు ఎలీషా అని మనం చూస్తాం. उनके बारे में पहले 9वां अध्याय दूसरा राजा का पुस्तक अध्याय में ऐसा लिखा है, जो भविष्यवक्ता एलिशा करके। ఆయన ప్రవక్తగా ఉన్నట్లు మనము చూస్తాం. उन्होंने प्रवक्ता है करके हम लोग यहाँ पर देख सकते हैं। ప్రవక్తకు కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. भविष्य वक्त को कुछ नाम दिया गया है। ఇప్పుడు ప్రవక్త అనబడినవాడు, పేరు నొందినవాడు, పూర్వము దీర్ఘదర్శి అని కూడా అనిపించుకున్నట్లు లేఖనాల్లో చూస్తాం. अभी जो भविष्य वक्त कहता जाता है, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం.
సరే, ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొనెను అనే మాట చూస్తున్నాం. ప్రవక్త అంటే పూర్వము దీర్ఘదర్శి అనేటటువంటి ఒక పేరు ఆయనకి ఉండేది. ప్రవక్తకు పెట్టిన పేర్లు ప్రవక్త అనిన వాడు ఎట్టివాడో ఆయన గుణలక్షణాలు కూడా ఎట్టివో తేటగా సూచించేటట్టుగా ఉన్నది బైబిల్ గ్రంథంలో. ప్రవక్తకు పేర్లున్నాయి, ప్రవక్తకు పెట్టిన పేర్లు. ప్రవక్త అనబడిన వాడు ఎట్టివాడో ఆయన గుణలక్షణాలు కూడా ఎట్టివో తేటగా సూచించబడ్డాయి. ఈ ప్రవక్తలకు పెట్టబడిన పేర్లు ఒకటి దైవజనులు అని అంటారు. వారిని ఏమన్నారు? దైవజనులు అని చెప్పారు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అన్నాడు. కనుక ప్రవక్తకు పెట్టబడిన పేరు దైవజనుడు. అలా प्रवक्त को दिया हुआ है दूसरा मैक है तो दैवजन है. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6 నుండి 11 వచనాలలో కూడా మనము చదివితే మనకు అట్టి సందర్భమే తేటగా కనబడుతుంది. पहले के समय पुस्तक एक पहले अध्याय 9 से 11 वचन देखने के बाद में अभी वहां पर ऐसा लिखा हुआ है. ప్రియులారా, దైవ లేఖనములో మనం ఆలోచన చేసినప్పుడు ప్రవక్త రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనము చూస్తాం. पहले राजा का पुस्तक 12वां अध्याय दूसरा 22वां वचन में भी ऐसा देखने को मिलता है. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షమాయాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. और 12 अध्याय 22 वचन में ऐसा लिखा गया है. అలాగే 25వ అధ్యాయం 9వ వచనం కూడా మనము చూస్తే దైవజనుడు అనే మాట ప్రవక్తకు ఉపయోగించినట్లుగా చూడగలం. भविष्यवक्ता को दैवजन करके पहले राजा का पुस्तक 25वां अध्याय 9 वचन में भी वहां पर लिखा है. ఆ రాజుల 2వ గ్రంథంలోనండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. दूसरा राजा का पुस्तक 4वां अध्याय 21 वचन में भी वहां पर लिखा है. అప్పుడు ఆ పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపులు వేసి బయటకు వచ్చి అని మనము ఆ మాట చూస్తున్నాం. दूसरा राजा का पुस्तक 4वां अध्याय 21 में वचन में से लिखा, तब उसने चढ़कर उसको परमेश्वर के भक्त की खाट पर लिया दिया और निकल कर द्वार बंद किया, तब उतर गए. దైవజనుడని ప్రవక్త అయిన ఎలీషాకు ఇక్కడ పెట్టబడిన పేరు మనము చూస్తున్నాం. भविष्यवक्ता को यहाँ पर लिखा परमेश्वर का भक्त है करके वो नाम रखा गया है. కనుక ప్రియులారా, దైవజనుడు అనే మాటలు దాదాపుగా బైబిల్ గ్రంథంలో 50 సార్లు వ్రాయబడి ఉన్నది. प्रिय ना, भविष्यवक्ता को ऐसा कहा गया है कि दैवजन करके ऐसा 50 जगह पर ऐसा वो बातें लिखे गया है.
భక్తిగల దైవజనులని కూడా ఉన్నది. भक्तिमान दैवजन करके भी लिखा गया है। అనగా ఇతరుల కంటే ఎక్కువగా దేవునితో సంబంధం కలిగిన వారు. मतलब परमेश्वर के साथ संगति में बहुत सारा समय बिताने वाला है। నిజమే ప్రియులారా, నీతిపరులు అనే భావం కూడా మనము గుర్తించవచ్చు. आ, वो प्रियजनों, वो धार्मिक करके भी कहा जाता है। ఈ దినాల్లో కూడా దేవుని పిల్లలు దేవునితో సహవాసం గలవారుగా నీతిపరులుగా జీవించాలి. आज के दिन में भी और लोग धार्मिक बन करके जीवन बिताना चाहिए। యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 వచనంలోను, पहले ప్రాబ్లం అవుతుందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 వచనంలోను, యోహాను సుసమాచాर का पत्रिका में पहला अध्याय तीसरा वचन में लिखा है। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలోను, पहले कोरिन्थियर पुस्तक में पहला अध्याय 9 वचन में लिखा है। ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోను, फिर फिलिपी पत्रिका में दूसरा अध्याय पहले वचन में लिखा है। కనుక నీతిమంతులుగానే జీవించాలి. ये धार्मिक बनकर जीना है। లూకాసు వార్త 1:6 కూడా लूक समाचार में पहले अध्याय 6वां अध्याय वचन में भी ऐसा लिखा है। ప్రవక్తకు పెట్టబడిన పేర్లు ఒకటి దైవజనులు అని పెట్టారు. भविष्यवक्तों को नाम दिया है, दैवजन करके पहले एक नाम दिया है। రెండవ పేరు దీర్ఘదర్శి అని కూడా పెట్టారు. दूसरा बात है कि दीर्घदर्शी करके कहते थे। ఈ మాట 12 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ये बातें 12 जगह पर लिखा गया है। సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలోను 11వ వచనంలోను వ్రాయబడింది. पहले समूएल पुस्तक 9वां अध्याय 9 वचन और 11 वचन में भी लिखा है। రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా వ్రాయబడింది. दूसरा राजा का पुस्तक 17वां अध्याय 13 वचन में भी लिखा गया। ఏమని వ్రాయబడిందంటే, అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించాడు అనే మాట చూస్తాం. ఓకే, దీర్ఘదర్శి అనగా దూరము నుండి చూచువాడు అని అర్థం. దూరము నుండి చూచువాడు దీర్ఘదర్శి, లేదా భవిష్యత్తు చూచినవాడు, భవిష్యత్తు చూచినవాడు, లేదా భవిష్యత్తు విషయాలు ప్రకటించువాడు అనే పేర్లున్నాయి. దీర్ఘదర్శి అంటే 1 దూరము నుండి చూచువాడు, 2 భవిష్యత్తు చూచువాడు, 3 భవిష్యత్తు విషయాలు ప్రకటించువాడు దీర్ఘదర్శి. ప్రవక్తకి ఇవ్వబడినటువంటి పేరు దీర్ఘదర్శి. కనుక నేటి దినాలలో దేవుని పిల్లలు దేవుని లేఖనాలలో ఉన్న భవిష్యత్ విషయాలను తేటగా పఠించి ధ్యానించి లోకానికి ప్రకటించేవారుగా ఉన్నారు. తేటగా పఠించాలి, ధ్యానించాలి, లోకానికి ప్రకటించాలి. అంటే ప్రభు రాకడను గూర్చి, తీర్పులను గూర్చి, మెస్సియా రాజ్యమును గూర్చి ప్రకటించాలి. ఈ దినాలలో దేని కొరకండి? ఈనాడు
రక్షణ సువార్త ప్రకటిస్తున్న వారి పైన గొప్ప భారము ఏమున్నదంటే, ప్రభు రాకడను గూర్చి ప్రకటించాలి, తీర్పులను గూర్చి ప్రకటించాలి, మెస్సియా రాజ్యమును గూర్చి ప్రకటించాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. దీర్ఘదర్శి అనుదానికి పాత తర్జుమాలో ఒక మాట ఉంది. ఆ పాత తర్జుమాలో ఏమనుందంటే ప్రదర్శకుడు అని ఉన్నది. పాత తర్జుమాలో ప్రదర్శకుడు ప్రదర్శకుడు పాత తర్జుమాలో ప్రదర్శకుడు అనే మాట ఉన్నది. అంటే ప్రదర్శించువాడు తన జీవితములోను బోధలోను తాను బోధించు సత్యములను దేవుని ప్రజలకు చూపించువాడు. అర్థమైందండి? ప్రదర్శించువాడు అనగా తన జీవితములోను బోధలోను తాను బోధించు సత్యములోను దేవుని ప్రజలకు చూపించువాడు. అందుకే పౌలు క్రీస్తునే చూపించాడు. పౌలు ఎవరిని చూపించాడు? క్రీస్తునే చూపించాడు. ఎలా చూపించాడంటే సిలువ వేయబడినట్లు యేసుక్రీస్తు ప్రభు వారి కన్నుల ఎదుట సిలువ వేయబడినట్లు ప్రదర్శించాడు. మనము కూడా దేవుని కొరకు చెప్పేటప్పుడు వారి కన్నుల ఎదుట సిలువ వేయబడిన క్రీస్తును ప్రదర్శించేటట్లుగా చూపించాలి. ఈవేళ ఇలా ఉన్నాయండి బోధలు. యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను గదా అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు గమనించండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 3:1లో మనము చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తును కన్నుల ఎదుట ప్రదర్శించాడు. సిలువ వేయబడిన క్రీస్తును కన్నుల ఎదుట ప్రదర్శించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో అన్నాడు. 1:23 ఏమన్నాడు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ అన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా క్రీస్తును ప్రకటించాలి, ప్రదర్శించాలి. దీర్ఘదర్శి అనేవాడు దూరము నుండి చూచువాడు, భవిష్యత్తు విషయాలను ప్రకటించువాడు. 2వ అధ్యాయం 1-2 వచనాలు కూడా మనము చూడొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా,
నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అన్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేనెరుగకుందునని నిశ్చయించుకొంటిని అన్నాడు. చూసారా ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని ప్రకటించలేదు, క్రీస్తును ప్రకటించలేదు. సిలువ వేయబడిన క్రీస్తును తేటగా ప్రకటించిన వాడుగా ఉన్నట్లు చూస్తున్నాం. గనుక నేడు మనము కూడా మన ప్రవర్తనలో బోధలో క్రీస్తును లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాం. అర్థమైందండి? మన ప్రవర్తనలో బోధలో క్రీస్తును లోకానికి చూపించవలసిన వారమై ఉన్నాం. మరియు దీర్ఘదర్శి అనే దానికి పాత నిబంధన తర్జుమాలో జ్ఞాన దృష్టి గలవాడు అని కొన్ని చోట్ల తర్జుమా చేయబడింది. జ్ఞాన దృష్టి గలవాడు అనే మాట ఉన్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. 9వ అధ్యాయం 29వ వచనంలో ఏమున్నది? అంకుల్ మాట్లాడండి. प्रियनो, दूसरा इतिहास का पुस्तक 9वां अध्याय और 19 वचन में ऐसा लिखा गया है, సొలొమోను చేసిన కార్యములన్నింటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందు, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమునందును, నెబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దీర్ఘదర్శి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. यदि अंत तक सुलेमान के और सभी काम किया नातान नबी की पुस्तक में और शिलोवासी अय्या की नवीत पुस्तक में और नबात के पुत्र यारोबाम के विषय में रद्दर्शी అలాగే అదే అధ్యాయం 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూడగలం. वही इसी दूसरा पुस्तक इतिहास पुस्तक 12 अध्याय 5 वचन में भी लिखा है. గనుక ప్రవక్తలు అనగా దీర్ఘదర్శులు, ప్రవక్తలు అనగా దైవజనులు, ప్రవక్తలు అనగా జ్ఞాన దృష్టి గలవారుగా ఉండిరి. दीर्घदर्शी और दैवजन और ज्ञान दृष्टि करने वाला आई करके उनको नाम दिया गया. దేవుని దగ్గర వర్తమానము పొంది ప్రజలకు అందించుట వలన జ్ఞాన దృష్టి గలవారుగా అనబడ్డారు వారు. वो परमेश्वर के पास संदेश लेकर लोगों को बताने वाला, इसी के लिए ज्ञान दृष्टि करके उनको कहा जाता था. నేటి దినాల్లో మనము కూడా దేవుని వాక్యమును విశేషంగా పఠించుట వలన ధ్యానించుట వలన జ్ఞాన దృష్టి గలవారముగా ఉండగలము. आज का दिन विशेष करके हम लोग वचन को ध्यान करने से और ज्ञान दृष्टि बनने वाला है. ఈ జ్ఞాన దృష్టి రావటానికి దైవ ధ్యానం మనము చేయాలి. 119వ కీర్తనలో 96 నుండి 100వ చరణం వరకు. तो वचन में ऐसा अध्ययन करने से क्या होता है, ज्ञान दृष्टि आता करके एक भजन संहिता 119 6 से 100 तक को लिखा गया वचन में लिखा है. అలాగే 130 और इसी तरह भजन संहिता 130 కనుక వాక్యానుసారముగా ప్రవర్తించుట వలన జ్ఞాన దృష్టి గలవారముగా ఉండగలము. అది జ్ఞానము. वचनानुसार हम लोग जीते हैं
तो वो उसी तरह तो वो समझ जाते हैं कि वचनानुसार ये लोग ज्ञान दृष्टि का होने वाला है करके। ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడగలం. दूसरा इतिहास का पुस्तक 4वां अध्याय 6वां वचन में भी ऐसा लिखा गया है। ఇలాగున దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి సంగతులు మనము చూస్తాం. इसी तरह प्रभु के वचन में लिखा गया विशेष बातें को हम लोग देखते हैं। కనుక ప్రవక్త అనబడిన వ్యక్తి, ప్రవక్త అనినవాడు ఎట్టివాడో ఆయన గుణగణాలు కూడా అట్టివిగా ఉండేటట్లుగా ఉండాలి అనే సత్యాన్ని దైవలేఖనంలో మనము చూచాం. जिस भविष्य वक्ति बोलता है उनका गुणगण कैसा होना चाहिए करके वचन में हम लोग अध्ययन किया है। కాబట్టి 4 విషయాలు విన్నాం. 4 ప్రవక్త वचन అనబడిన వ్యక్తి దైవజనుడుగా, దీర్ఘదర్శిగా, జ్ఞాన దృష్టి గలవాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తించుకున్నాం. भविष्य वक्ता को दैवजन करके दीर्घदर्शी करके ज्ञान दृष्टि वाला करके कहते हैं। కనుక ఎలీషా యొక్క ఉద్యోగం, ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని కొరకు ఎంత గొప్పగా పనిచేశాడో మనం తేటగా విన్నాం. भविष्य वक्ता एलिशा परमेश्वर के कितना बड़ा काम किया करके हम लोग अध्ययन किया है। ఏలియా కాలంలో ఏలియా, ఎలీషా కాలంలో ఎలీషా, గురు శిష్యులు ఇద్దరు కలిసి దేవుని కొరకు ఎంత గొప్పగా పని చేశారో వారి సంగతులు మనం విన్నాం. एलिशा का जीवन में और एलिशा ప్రియులారా, దేవుని వాక్యంలో మనము తేటగా గమనించవలసిన విషయాలు, ఏలియా మరణము చూడకుండానే దేవునితో వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఎలీషా చనిపోయినప్పుడు ఆయన శవానికి తగిలిన సైన్యములో ఒకడు బ్రతికినట్లుగా చూచాం. ఇంత గొప్ప భక్తి కలిగిన వారుగా, దేవుని కొరకు బలమైన సాధనాలుగా వారున్నారు. ఒకరిని మించి ఒకరు దేవుని కొరకు వాడబడ్డారు. దేవుడు ఆయన చేతిలో వీరిని బలముగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంతగా వారిని ఉపయోగించాడో మనము చూచాం. మనము కూడా అలాగున దేవుని కొరకు బలముగాను గొప్పగాను వాడబడేటట్టు, ఉపయోగపడేటట్టు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా ఉపయోగిస్తాడనేది లేఖన సత్యం. మ్యూట్లో ఉన్నారు. సరే, మంచిది. ప్రతి ఒక్కరూ దేవుని కొరకు బహుబలంగా వాడబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీ కృపతో బలపరిచారు. ఆనాటి ప్రవక్తలు మీ కొరకు ఎలాగున ఉపయోగపడ్డారు. ఈనాడు మేము మీ కొరకు ఎలాగున పని చేయాలో తేటైన విషయాలు మీరు మాకు అందిస్తూ మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మను మీరు ప్రేమించి ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిని మాకు మీరు కలుగ చేసినందుకై స్తుతిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.